కాలం ఎంత మారిపోయిందంటే ఒకప్పుడు రోగాలు వ్యాధులు అనుకునేవి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎంత పెరిగిపోయిందంటే సగటున అందరికీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటూ వస్తుంది. మరి వీటికి విరుగుడు ఏమిటి? మనతో పాటు ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ డాక్టర్ చింతా రవికుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నారు. అసలు ఎందుకు వస్తుంది ఇంత ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్? అది హెల్దీగా ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుందంటే ఎవరు హెల్దీగా లేరనే అర్థం కదా. అప్పుడు టైం అర్ధరాత్రి 11:30 కానీ సడన్గా స్విగ్గీయో జొమాటోలోంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది 60% ఆఫ్ అని. హెల్దీ అన్నాడు కదా అని నమ్మేస్తాం. బట్ ఇక్కడ ఒక హ్యూమన్ బాడీలో ఎప్పుడూ లేనంతగా చిన్న జీవితం, నేను కష్టపడ్డాను, ప్రాణం ఎప్పుడు పోతుందో ఎలాగో తెలియదు, తినేస్తే పోలే అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు ఒక పక్కన ఎక్సెస్ షుగర్, ఇంకో పక్కన స్ట్రెస్ హార్మోన్స్, ఇంకో పక్కన నిద్రలేమి, ఇంకో పక్కన మిడ్ నైట్ ఓవర్ ఈటింగ్, ఇవన్నీ కలిసి మీరు చెప్పే స్పెషల్ డైట్లోకి వెళ్ళినప్పుడు, డైట్ ప్రోటోకాల్స్లోకి వెళ్ళినప్పుడు ముందు లివర్లో ఫ్యాట్ పోతుందా, బాడీలో ఫ్యాట్ పోతుందా, సైమల్టేనియస్గా జరుగుతుందా? బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది, మిగిలిపోయిన ఫ్యాట్ లివర్లో ఉండిపోతుంది. ఎప్పుడైతే మీరు లివర్లో ఫ్యాట్ ముందు కడిగేస్తామో, మనం బయట నుంచి ఆహారంలో ఇవ్వకుండా ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ అడ్రసబుల్ పొజిషన్లో మీరు నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు అది బాడీ ఇచ్చే సైన్స్ని మీరు గమనించుకోకుండా పోతే ఈ మెటబాలిక్ కొలాప్స్ అయ్యిందంటే మందు తాగుతున్న వాళ్ళకి మాత్రమే వస్తుందా సిరోసిస్ అనేది? ఆల్కహాలిక్స్కి ఆఫ్ కోర్స్ కొద్దిగా ఎక్కువగా సివియర్గా వస్తుంది. ఎన్ఐఎఫ్ఎల్డి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వాళ్ళకి మాత్రం నెగ్లెక్ట్ చేస్తే టైఫాయిడ్, జాండీస్ లాంటివి వచ్చినప్పుడు కూడా పల్చటి ఆహారం, కొంచెం లైట్ ఫుడ్ తినమని చెప్తారు మామూలుగా. జాండీస్ వచ్చినప్పుడు లైట్ ఫుడ్ కాకుండా ఎక్కువ కూలింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకోమని చెప్తారు. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ బ్యాలెన్స్డ్గా ఉంటూ ప్రాబ్లం లివర్కే వస్తుంది కాబట్టి బ్రెయిన్ ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటుంది. ఈ 4 హెల్దీగా ఉన్న తర్వాత అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. కాలం ఎంత మారిపోయిందంటే ఒకప్పుడు రోగాలు వ్యాధులు అనుకునేవి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఇంతే కదా, దీంతో బతికేయచ్చులే అని చెప్పి చాలామంది కాంప్రమైజ్ అయిపోతారు. ఉదాహరణకి ఫ్యాటీ లివర్. ఒక టైంలో ఫ్యాటీ లివర్ అంటే అందరూ భయపడేవారు. ఇప్పుడు చూస్తే ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎంత పెరిగిపోయిందంటే సగటున అందరికీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటూ వస్తుంది. మరి వీటికి విరుగుడు ఏమిటి? నిజంగానే ఆహార వ్యవహారాలు అలాగే సెల్ హెల్త్ విధానంలో పరిష్కారాలు ఉన్నాయా? మనతో పాటు ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ డాక్టర్ చింతా రవికుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్. సార్, హలో అమ్మా. సార్, ఫ్యాటీ లివర్ హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా గ్రేడ్ 1 డయాగ్నోస్ అవ్వడం చాలా చూస్తూ ఉంటాం మనం. అసలు ఎందుకు వస్తుంది ఇంత ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్? అది హెల్దీగా ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుందంటే ఎవరు హెల్దీగా లేరనే అర్థం కదా. అది అసలు విషయం. మనం మీరు అడిగింది అల్టిమేట్ ఓవర్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఇన్ ద బాడీ ఎవరు అనే దాని మీద అడిగినట్టు ఉంది నాకు అనిపించింది. ఎందుకంటే సరదాగా ఒక స్టోరీలాగా చెప్పుకుంటే, అప్పుడు టైం అర్ధరాత్రి 11:30, వాడు మంచం మీద పాములా మెలికలు తిరుగుతూ ఫోన్లో స్క్రోల్ చేసుకుంటున్నాడు. వాడికి ఏం పెద్ద ఆకలి కూడా లేదు. కానీ సడన్గా స్విగ్గీయో జొమాటోలోంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది. బా, కరెక్ట్గా కళ్ళకట్టు చెప్పారు. 60% ఆఫ్ అని, సంథింగ్ లైక్ దట్. లేట్ నైట్ క్రేవింగ్స్ ఉన్నాయా అని వస్తుంది. దాంట్లో ఒక 100% రియల్ కోల్డ్ ప్రెస్డ్ ఫ్రూట్ జ్యూస్ అని, ఇంకోటేమో హెల్దీ ప్రోటీన్ డెజర్ట్ అని కనపడుతుంది. వెంటనే మైండ్కి హే ఆఫర్ ఉందంట, అందులోనూ హెల్దీ అంటున్నారు, తినేస్తే పోలా. వీళ్ళు ఆర్డర్ ఇచ్చేస్తాడు, అది వచ్చేస్తుంది. తాగుతాడో లేదా తింటాడు, పడుకుంటాడు. ఇప్పుడు ఆఫర్ ఉంది కదా అని ఆర్డర్ ఇచ్చాం, హెల్దీ అన్నాడు కదా అని నమ్మేస్తాం. బట్ ఇక్కడ ఒక స్కామ్ జరుగుతుంది. మనం అనవసరంగా ఇరుక్కుంటున్నాం. ఎట్లా? హ్యూమన్ బాడీలో ఎప్పుడూ లేనంతగా వీఆర్ అబ్యూజింగ్, గివింగ్ సెల్స్కి అవసరం లేని ఎక్సెస్ క్యాలరీస్ ఇచ్చి, అది కూడా ఇవ్వకూడని టైంలో ఫోర్స్ ఫీడ్ చేసి మనమే బాడీని చోక్ చేస్తున్నాం. సో మరి ఇప్పుడు ఈ అర్ధరాత్రి వచ్చిన ఎక్స్ట్రా ఓవర్లోడ్ని ఎవరు క్లీన్ చేసి ఓవర్ వర్క్ చేస్తున్నారు? మీ బాడీలో ఉన్న లివర్ సెల్స్. ప్రస్తుతం మీరు అన్నట్టు ప్రతి 4 ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. అవును, మన దేశంలో ఎస్పెషల్లీ. ఫ్యాటీ లివర్ అనగానే అందరూ చుట్టుపక్కల మొదలు పెడతారు, అబ్బో ఈడు రాత్రి పగలు
బార్ కౌంటర్ కూర్చొని తాగేస్తున్నాడనో లేకపోతే తెగ జంక్ తినేసి బాగా లవ్ అయిపోతున్నాడేనో అనుకుంటారు. బట్ ఎస్, మీరు అన్నట్టు ఇట్ ఈస్ జస్ట్ నాట్ మందు తాగిన వాళ్ళకు లావుగా ఉన్న వాళ్ళకు వచ్చేది కాదు. అది ఒక మిత్, అపోహ. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. మా క్లినిక్కి చాలామంది వస్తుంటారండి, స్లిమ్గా ఉంటారు, నార్మల్ వెయిట్ ఉంటారు, జిమ్లో రీల్స్ చేస్తుంటారు, చాలా ఫిట్గా కనిపిస్తారు బయటికి. బట్ లోపల మాత్రం టోటల్ సిస్టమ్ తుప్పు పట్టిపోయినంత రేంజ్లో మెటబాలిక్ డిస్ఫంక్షన్తో ఉంటారు. కొంతమంది బయటికి స్లిమ్గా కనిపిస్తారు ఐఫోన్ లాగా, బట్ లోపల ఇంటర్నల్ వైరింగ్ మాత్రం డూప్లికేట్ చైనా మోడల్ లాగా హిడెన్ ఫ్యాట్స్తో, ఇన్సులిన్ సెన్సిటివిటీతో బ్లాక్ అయిపోతుంది. అరే సిండ్రోమ్ ఎక్స్ అంటున్నారు కదా ఇవాళ రోజుల్లో. ఎస్, అది క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇట్లా ఎగ్జాంపుల్తో చెప్తే బాగుంటుందని. మీరు అసలు ఆ రాత్రిపూట మీరు ఆ స్విగ్గీ అదే జొమాటో స్క్రోల్ చేసుకోవడం కళ్ళ కట్టినట్టు చెప్పారు సార్. 90% అలాగే జరుగుతుంది. ఒకవేళ 60% ఆఫ్ లేకపోయినా చిన్న జీవితం, నేను కష్టపడ్డాను, ప్రాణం ఎప్పుడు పోతుందో ఎలాగో తెలియదు, తినేస్తే పోలే అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అవును, అసలు ఒక పక్కన ఎక్సెస్ షుగర్, ఇంకో పక్కన స్ట్రెస్ హార్మోన్స్, ఇంకో పక్కన నిద్రలేమి, ఇంకో పక్కన మిడ్ నైట్ ఓవర్ ఈటింగ్, ఇవన్నీ కలిసి ఒకేసారి దండయాత్ర చేస్తే బాడీ ఎట్లా తట్టుకోగలుగుతుంది? అవును. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. మెటబాలిజం అంటే జనరల్గా అందరూ క్యాలరీస్ బర్న్ చేయటమో లేకపోతే థైరాయిడ్ ఫంక్షన్కి మాత్రమేనో అని ఒక చాలా బేసిక్ థింకింగ్ చేస్తారు. నిజానికి మన లివర్ ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిది. ఒక బిజీ జంక్షన్లో నుంచుని ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేకుండా అది ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ఈ ఎక్సెస్ ఫుడ్ని ఎనర్జీ కింద బర్న్ చేయాలా, లేక ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి లాకర్లో స్టోర్ చేయాలా, లేదా బాడీకి ఏదన్నా అలారం సిగ్నల్ ఇవ్వాలా, ఇట్లా రకరకాల ఆలోచనలతో తలబద్దలు కొట్టేసుకుంటూ ఉంటుంది. అంతకుముందు అట్లా ఉండేది కాదు. మన ప్రీవియస్ జనరేషన్, గ్రాండ్ ఫాదర్ జనరేషన్లో సిగ్నల్స్ చాలా స్ట్రైట్గా ఉండేవి. ఫుడ్ వచ్చిందా బర్న్ చేయి, ఫుడ్ రాలేదా ఉన్న ఫ్యాట్ని మళ్ళీ తీసుకుని బర్న్ చేయి, లేదా స్ట్రెస్ వచ్చిందా పరిగెత్తు, కీప్ మూవింగ్, ఇట్లా చాలా క్లియర్గా ఉండేది. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్లో లివర్ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక కంటిన్యూస్ నాన్ స్టాప్ ట్యాగ్ లాగా, ఒక వాట్సాప్ ఆఫీస్ గ్రూప్ చాట్ లాగా అయిపోయింది. మీరు 8 బ్రేక్ఫాస్ట్ తినాలి, బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ తినరు, స్కిప్ చేస్తారు. ఇప్పుడు లివర్ ఏముంటుంది, అరే నేను ఆకలితో చావాలా, బ్యాక్లాగ్ ఉంది కదా ఓపెన్ చేయి అని చెప్తుంది. మధ్యలో మీరు మళ్ళీ వర్క్ స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఐ వాంట్ వన్ హెవీ షుగరీ డెజర్ట్ ఆర్ క్యారమెల్ లాటినో ఏదో కావాలంటారు. అరే చూడరా పోయి మళ్ళీ సడన్ షుగర్ స్పైక్స్ వస్తున్నాయి, మళ్ళీ మిడ్ నైట్ బిర్యానీ డెలివరీ వస్తుంది. లివర్ అప్పుడే, సార్ నేను పడుకుంటున్నాను సార్, బ్లాంకెట్ కప్పుకున్నాను, ఇప్పుడు మీ బిర్యానీ గోల ఏంది అంటుంది. వినం మనం. వీకెండ్ వచ్చింది, బింగే అచ్చంగా జంక్ ఫుడ్స్తో మొత్తం రోజంతా గడిపేస్తారు. చివరికి మాత్రం ఒక డీటాక్స్ గ్రీన్ టీ తాగుతారు. ఏదో ఆ ఒక్క కప్పు టీ తాగితే వారం మొత్తం తిన్న చెత్త అంతా క్లీన్ అయిపోతుందని ఓవర్ కాన్ఫిడెన్స్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది ఎంత చెప్పినా కానీ పిల్లలకి అర్థం కావట్లేదు, పెద్దవాళ్ళకు కూడా ఎందుకు అర్థం కావట్లేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. మెటబాలిజం అంటే ఏంటి? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బ్రేకింగ్ డౌన్ యువర్ క్యాలరీస్ కదా. ఇట్ హెస్ టు లివర్ని 95% లోడ్ వేసినా కూడా అది తట్టుకోగలుగుతుంది. ఒక 5% దానికి రెస్ట్ ఇస్తే రివైవ్ అవుతుంది. అది కూడా రెస్ట్ ఇవ్వకపోతే అది చేతులు ఎత్తేస్తుంది. ట్రాఫిక్ పోలీసు నా వల్ల కాదు బాబు, ఒకేసారి మీరు అన్ని లోడ్ వేస్తానంటే చెత్తంతా వేసేస్తే నేను భరించలేకపోతే. బట్ అసలు యాక్చువల్లీ ఫ్యాటీ లివర్ అనే పరిస్థితి ఏం జరుగుతుంది సార్ బాడీలో ఆ టైంలో? అంటే ఎక్సెస్ క్యాలరీస్ని ఏం చేయాలో తెలియకుండా బాడీ లివర్లో తీసుకెళ్ళి స్టోరేజ్లో వేసేస్తుందా? 10% ఎక్సెస్ ఫ్యాట్ మిగిలిపోతే కూడా ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అంటాం. ఇంకో 10% అయితే గ్రేడ్ 2 అంటాం. ఓహో, అది సైజ్ ఆఫ్ ద లివర్ కొద్దిగా పెరుగుతుంది, షేప్ కూడా కొద్దిగా మారుతుంది. అది అక్కడ మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మా సెల్ హెల్త్ క్లినిక్లో 1 monthలో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఖచ్చితంగా తగ్గుతుంది. మీ పేషెంట్తో మాట్లాడాను సార్. ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు, మీరు ఎలా రివర్స్ చేయగలిగారు? జస్ట్ డైట్ అండ్ సప్లిమెంట్స్తో అయిపోతుందా? ఎస్, అంతే కదమ్మా. వీ హ్యావ్ టు డోంట్ లోడ్ ఫ్యాట్ ఇన్ టు ద బాడీ వెన్ యువర్ లివర్ ఈజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్. అది లోడ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు దాని మీద లోడ్ వేయబాకండి. కొద్ది రోజుల పాటు లోడ్ వేయకపోతే అది తిప్పుకుంటుంది అనేది మన కాన్సెప్ట్. సో మనం మీరు చెప్పే స్పెషల్ డైట్లోకి వెళ్ళినప్పుడు, డైట్ ప్రోటోకాల్స్లోకి వెళ్ళినప్పుడు ముందు లివర్లో ఫ్యాట్ పోతుందా, బాడీలో ఫ్యాట్ పోతుందా, సైమల్టేనియస్గా జరుగుతుందా? అంటే మాకు అర్థం చేసుకోవడానికి. బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది. రైట్. బాడీలో ఫ్యాట్ ఎప్పుడైనా
ట్రైగ్లిజరైడ్స్గా మారిన ఫ్యాటే ఎక్కువ ఉంటుంది, గ్లూకోజే ఫ్యాట్గా మారిన పరిస్థితే ఉంటుంది. అక్కడ ఆ తర్వాత మిగిలిపోయిన ఫ్యాటు లివర్లో ఉండిపోతుంది. సో ఎప్పుడైతే మీరు లివర్లో ఫ్యాట్ ముందు కడిగేస్తామో దెన్ ఆటోమేటిక్గా గ్లూకోజ్ మనం బయట నుంచి ఆహారంలో ఇవ్వకుండా ఉన్నప్పుడు ఫ్యాట్గా మారిన ఆ ట్రైగ్లిజరైడ్స్గా మారిన గ్లూకోజ్ మళ్ళీ గ్లూకోజ్గా మారిపోతుంది, మళ్ళీ బాడీ వాడుకుంటుంది. ఈ ప్రాసెస్లోనే మీరు బరువు తగ్గుతారు, ఈ ప్రాసెస్లోనే మీరు షుగర్ తగ్గుతుంది అనేది బేసిక్ అదొక కాన్సెప్ట్ ఫర్ ఇట్. ఇక్కడ ఫ్యాటీ లివర్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే, గ్రేడ్ 1 అయినా గ్రేడ్ 2 అయినా ఈజీలీ అడ్రసబుల్ పొజిషన్లో మీరు నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు ఇది కన్వర్టింగ్ ఇంటూ ఫైబ్రాసిస్లోకి వెళ్ళింది అనుకోండి, స్కారీ టేర్ తయారు చేసుకుంటూ మొదలు పెడితే దెన్ మీరు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా వీ కెన్ అట్లీస్ట్ అక్కడన్నా అడ్రస్ చేయగలిగితే మనం ఇట్స్ ఈజీ టు కమ్ బ్యాక్. ఆ స్టేజ్ దాటిపోతే సిరోసిస్కి వెళ్తారు, మెటబాలిక్ కొలాప్స్. అది మీ బాడీ ఇచ్చే సైన్స్ని మీరు గమనించుకోకుండా పోతే ఈ మెటబాలిక్ కొలాప్స్ అయ్యిందంటే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మనం ఎవరు ఏమి చేయలేము. అందుకని మీరు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఇప్పుడు 90% అందరూ ఏం చేస్తున్నారు, ఇందాక మీరు అడిగినట్టు చాట్ జీపీటీనో, ఏఐనో, గూగుల్నో, సోషల్ మీడియాలోనో చిన్న చిన్న చిట్కాలు ఎత్తికేసుకుంటున్నారు. ఏం చెప్తాయి అవి? ఏదో ఆపిల్ సైడర్ వినిగర్ తాగేస్తే అర్జెంటుగా ఫ్యాటీ లివర్ అలా ఆ వినిగర్ వెళ్తున్నప్పుడే కరిగిపోతుందని ఇదో థియరీ విన్నాను. ఇలా రకరకాల దానికి లాజిక్ ఉండాలిగా. కొంతమంది ఎక్స్ట్రీమ్ కీటోలు అంటారు చాట్ జీపీటీలో, లేకపోతే డైట్ గురువులో ఎవరోహైనా. అసలే లివర్లో న్యూట్రియంట్స్ లేక లివర్ చచ్చిపోతున్న పరిస్థితుల్లో మీరు లో క్వాలిటీ ఫైబర్లను మీట్లు తీసుకొచ్చి వేస్తే మంటలో పెట్రోల్ పోసినట్టే కదా. అట్లా కాకుండా ఇంకోటి ఏమంటారు, ఎక్స్ట్రీమ్ ఫాస్టింగ్, 48 hours ఫాస్టింగ్ చేసేయండి, 72 hours ఫాస్టింగ్ చేసేయండి, వాటర్ ఫాస్ట్, సింగిల్ ఫ్రూట్ తో ఒక 5 రోజులు గడపడం, ఒకే ఒక ఫ్రూటే తింటారు, జ్యూస్ డీటాక్స్లు అంటారు. న్యూట్రియంట్స్ డెఫిషియన్సీతో ఉన్న లివర్కి అండ్ స్లీప్ కరెక్షన్ లేని పరిస్థితుల్లో బాడీ ఉంటే అటువంటప్పుడు మీరు ఎంత డీప్ ఫాస్టింగ్ చేస్తే సిస్టమ్ దెబ్బతిందా? తప్పకుండా దెబ్బతింటుంది. అండ్ పాపం అదంతా భరించేది లివరే కదా. అసలు ఇవాళ ఉన్న కండిషన్స్లో మనకి క్యాలరీ డెఫిషియన్సీ లేదు కదా, న్యూట్రియంట్ స్టార్వింగ్ ఉంది. కారులో పెట్రోల్ పోసేసుకున్నాం కానీ ఇంజిన్లో కావాల్సిన కూలెంట్ను ఆయిల్ లేదు. సో అప్పుడు బండి కదలపోతే ఏమవుతుంది, జామ్ అవుతుంది. సో లివర్కి కావాల్సిన బేసిక్ రా మెటీరియల్స్ ఇవ్వాలి కదా, చోలిన్ కానీ, మెగ్నీషియం కానీ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇవన్నీ అందించాలి కదా. అవి అందించడం జరగట్లేదు కాబట్టి మా సెల్ హెల్త్ విధానం కూడా మేము చేసేది అదే కదా. ఫస్ట్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ రా మెటీరియల్ ఈస్ గివెన్, బండి కదలాలి, ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి, అండ్ మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రొటీన్ చెకప్ చేసుకున్నప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, నో అబ్నార్మాలిటీస్ డిటెక్టెడ్ అని వస్తుంది. మీరు ఏమంటే స్టేటస్లో పెట్టేసుకుంటారు హ్యాపీగా. బట్ బాడీకి తెలుసు లోపల ఎంత డ్యామేజ్ జరుగుతుంది, బాడీ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఆల్మోస్ట్ బ్యాటరీ డౌన్ అవుతుంది అనేది బాడీకి తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో హౌ టు డీటాక్స్ ద లివర్ అనేది ఫస్ట్ అడ్రస్ చేయాల్సింది ఇమీడియట్గా. ఆ స్టేజ్లో లివర్ని డీటాక్స్ చేయాలి అనేది సెల్ హెల్త్ విధానం. సో దానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఇవ్వడం కూడా సెల్ హెల్త్తోనే మొదలైందనేది నేను గర్వంగా చెప్పగలను. అది ఇదర్ సెలిమారిన్ కాంపౌండ్ అవ్వచ్చు, మిల్క్ తీసిలని హర్బల్ నుంచి తీసుకున్న కాంపౌండ్ అవ్వచ్చు, హెపటోల్ లివర్ మూలికలతో చేసిన సిరప్ అవ్వచ్చు. స్పెసిఫిక్గా లివర్ హెల్త్కి టార్గెట్ చేసే మైక్రోన్యూట్రియంట్స్ మీరు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఇస్తాం. ఒకటి కాదు, 5-6 రకాలు ఇస్తాం. డిటాక్స్కి వేరే ఉంటుంది, క్లీనింగ్ ది ఫ్యాట్కి వేరే ఉంటుంది. విల్ గివ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సప్లిమెంటేషన్స్ అండ్ న్యూట్రిషనల్ కరెక్షన్స్. ఇటువంటి అప్పుడు మీరు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1లో 2లో ఉన్నప్పుడు కనుక మీరు అడ్రస్ చేయగలిగితే ఇది అసలు భయపడాల్సిన విషయమే కాదు. దాన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసిందా మీరు అన్నట్టు నెగ్లెక్ట్ చేసి అదేం పర్లేదులే అన్నట్టుగా వదిలేసినప్పుడు లివర్ను మించి ఏ ఆర్గను మీకు హెల్ప్ చేయదు. డిసీజ్ ఏమీ ఒక్క రోజులో రాదు, మీ సిస్టమ్ ఒక్క రోజులో ఫెయిల్ అవ్వదు. కంటిన్యూస్గా ఎన్నో రోజులు మీరు ఆ మిడ్ నైట్ బరువులు మీ లివర్ మోస్తూ మిమ్మల్ని సర్వైవల్ మోడ్లో ఉంచుతూ ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇంకా నా వల్ల కాదు బాబు అని చేతులు ఎత్తేసింది, అప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఈ సెడెంటరీ లైఫ్తో పాటు మీరు అన్నట్టు సార్ బయట నుంచి తెప్పించుకోకపోయినా చాలా ఆలస్యంగా 10కి 11కి భోజనం చేసి వెంటనే పడుకునే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంది కదా సార్. ఎస్, అట్లా చూసినా కూడా ఇప్పుడు మీరు మన బాడీ ఒక కార్ అనుకోండి, గ్యారేజ్లో పెట్టేసి తాళం వేసారు. సెడెంటరీ లైఫ్ స్టైల్లో మజిల్ స్ట్రైక్ చేస్తుంది, నేను గ్లూకోజ్ తీసుకొని పోమంటుంది, మీ ఇష్టం వచ్చింది చేసుకోమంటుంది. అప్పుడు ఎక్సెస్ ఫ్లూయిడ్ ఎక్కడికి వెళ్ళాలి?
మళ్ళీ అది ఆ ఎక్సెస్ ఫ్లూయిడ్ అంతా లివర్లో వేరే హౌస్లోకి వెళ్ళాలి. అసలు ఎక్కువగా ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు మజిల్ ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడే వస్తాయి. సో మజిల్ ఇన్యాక్టివ్గా ఉండకుండా మజిల్ని ఎప్పుడు రీసైకిల్ చేసుకుంటూ ఉండాలి, మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకుంటూ ఉండాలంటే కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం పోతుంది. సో దట్ ఈస్ వన్ మోర్ ఆస్పెక్ట్. సో ఫ్యాటీ లివర్కి ఇండైరెక్ట్గా ఉపయోగపడేది మజిల్ ఇన్యాక్టివ్నెస్. దీన్ని ఫ్యాటీ లివర్ అసలు అంతకుముందు నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాల కింద ఫ్యాటీ లివర్ ప్రాబ్లం చాలా రేర్గా వినిపించేది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఎక్కడ చూసినా ఉంటుంది. వై ఇట్ ఈస్ హ్యాపెండ్? బికాస్ ఆఫ్ ద ఫుడ్ వీఆర్ ఈటింగ్, బికాస్ ఆఫ్ ద జంక్ వీఆర్ ఈటింగ్, అండ్ బికాస్ ఆఫ్ ద టైమ్ వెన్ వీఆర్ ఈటింగ్. ఎవ్రీథింగ్ క్లబ్ టుగెదర్ ప్రొవోకేటింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు నేను చెప్తుంది. అగైన్ డోంట్ గో ఫర్ జంక్ అనేది. ఎస్పెషల్లీ ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో అసలు అవాయిడ్ ఆల్ యువర్ క్రేవింగ్స్ ఫర్ అట్లీస్ట్ సర్టన్ టైమ్ ఆఫ్ పీరియడ్. ఒక సంవత్సరంలో 100 రోజులు, ఇప్పుడు 42 రోజులు తీసేసాను. 100 days ఆఫ్ ది ఇయర్ యూ హ్యావ్ టు బీ హెల్దీ వితౌట్ ఈటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ జంక్ అండ్ అలౌవింగ్ ఆల్ దీస్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ అన్ని. ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఒకటే ఏంటమ్మా, 60% పీపుల్ అవుట్ ఆఫ్ 4లో ఒకళ్ళు ఉన్నాను కదా, 4లో ఒకళ్ళకి లివర్ ప్రాబ్లం ఉందంటే ఆ ఒక్కళ్ళు ఆ పర్సంటేజ్లో అట్లీస్ట్ 30% సిరోసిస్లో ఉన్నారు ఇవాళ. ఓహో, అంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళందరిలో హైయెస్ట్ స్టేజ్ ఉన్నవాళ్ళు 30% ఉన్నారు. 30% ఉన్నారు. అండ్ సిరోసిస్ వచ్చాక కూడా రివర్స్ చేయొచ్చా సార్? చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. కొన్ని కేసులు రివర్స్ అవ్వగలుగుతున్నాయి, కానీ దెర్ ఆర్ సో మెనీ కేసెస్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తిప్పాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ స్టేజ్లోకి వెళ్తున్నారు. అది మీరు కొని తెచ్చుకుంటున్న ప్రాబ్లం కదా. ఇదంతా నాన్ ఆల్కహాలిక్ కేటగిరీలో సార్, లేకపోతే రెండిట్లోనూ ఉంటుంది. మందు తాగుతున్న వాళ్ళకి మాత్రమే వస్తుందా సిరోసిస్ అనేది? రెండిట్లోనూ వస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ని అడ్రస్ చేస్తే అక్కడ ఆగిపోతుంది. NAFLD అంటాం. ఆల్కహాలిక్స్కి అఫ్కోర్స్ కొద్దిగా ఎక్కువగా సివియర్గా వస్తుంది, తొందరగా వస్తుంది. బట్ NAFLD నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వాళ్ళని మాత్రం వాళ్ళు వదిలేస్తే, నెగ్లెక్ట్ చేస్తే దే ఆర్ గోయింగ్ ఇన్ టు ఫైబ్రోసిస్. ఫస్ట్ ఫైబ్రోసిస్లోకి వెళ్తుంది. ఆ ఫైబ్రోసిస్ దగ్గరైనా వీ కెన్ అడ్రస్ ఇట్ బ్యాక్. అవును. ఎండ్ స్టేజ్ ఫ్యాటీ లివర్ మెటబాలిక్ కొలాప్స్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేయాలి అన్నప్పుడు అది చాలా కష్టమైన పని. అది అందరూ అర్థం చేసుకుంటారంటే ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ ఫూలిష్ ఆర్ స్టూపిడ్, దే నో బట్ దే నెగ్లెక్ట్. బికాస్ వాళ్ళ ప్రయారిటీస్ అన్నీ వేరే ఉంటున్నాయి. దే ఆర్ నాట్ రియలీ సో క్యూరియస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దర్ హెల్త్. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి, కానీ వాళ్ళకి దే ఆర్ నాట్ ఫర్ పర్మనెంట్ క్యూర్. ఇది మీరు అన్నట్టు సార్ 42 రోజులు అవసరమైతే వాళ్ళ స్టేజ్ని బట్టి 100 రోజులు మీరు చెప్పే ఆటోఫేజీ కావచ్చు, లేదు మీరు ఇచ్చే కంట్రోల్డ్ డైట్ ప్రిస్క్రిప్షన్ కావచ్చు, దాంతోపాటు కొలోన్ హైడ్రోథెరపీ కూడా చేస్తారు. అది కూడా ఫ్యాటీ లివర్కి కొంత హెల్ప్ అవుతుందా అంటే దాన్ని తగ్గించడానికి? అంటే గట్ హెల్త్ ఈజ్ అల్టిమేట్ కదా. గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్ అంటాం మనం. అవును. అండ్ గట్ అండ్ ఇప్పుడు ఎట్లయితే లివర్కి మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో గట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చూసుకోవాలి. గట్ ఇంబ్యాలెన్స్ అయిందంటే, డిస్బయోసిస్లోకి అయిందంటే, లీకీ గట్ అని ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఇమ్యూనిటీ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది, సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోతుంది, సొంత మనుషుల్నే శత్రువులుగా భావిస్తుంది, వాటి మీద దాడి చేస్తానికి ప్రయత్నిస్తుంది. దానివల్ల వచ్చే ఆటోఇమ్యూన్ డిసీజెస్ బోల్డ్ ఉంటాయి. అట్లాగే బ్రెయిన్లో కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం మనం, కెమికల్స్, డోపమైన్, సెరోటోనిన్ లాంటివి, ఆ ప్రొడక్షన్ కూడా గట్లోనే జరుగుతుంది. సో అక్కడ గట్ ఈజ్ నాట్ హెల్తీ, డిస్బయోసిస్ అయి కూర్చుంటే బ్రెయిన్ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్లీ బ్రెయిన్ ఫంక్షన్కి ఎఫెక్ట్ అయిందంటే అది ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లివరే కదా. సో అల్టిమేట్లీ గట్ కొలోన్ క్లీన్సింగ్, పైల్స్, ఫిస్టులా లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం చేయకూడదు, కానీ అప్పుడు మేము ఈ గట్ క్లీన్ పౌడర్, ఆయుర్వేదిక్ ప్రొపరేటర్తో ఉన్న పౌడర్ను ఇచ్చి వేడి నీళ్ళలో కలుపుకొని తాగమంటాం. దాంతో కూడా బౌల్స్ బాగా క్లీన్ అవుతాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చూస్తాం. సో దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ చైన్ లింక్డ్ ప్రోటోకాల్ ఉంటుంది మనకి. లివర్ని ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే చాలా తేలికగా దాన్ని అడ్రస్ చేయొచ్చు. కరెక్ట్ స్టేజ్లో వస్తే 95% డ్యామేజ్ లివర్ కూడా రికవర్ అవుతుందండి. అటువంటి దాన్ని మీరు ఆ 5% టైంలో ఎప్పుడన్నా వదిలేసి మీరు దానికి రెస్ట్ ఇస్తే అది తిప్పుకుంటుంది కదా. నో అదర్ ఆర్గన్ ఇన్ ద బాడీ కెన్ రివర్స్ వెన్ ఇట్ ఈస్ అబ్యూస్డ్ బై 90 to 95% ఆల్సో. ఒక లివర్ మాత్రమే తిప్పుకోగలదు. అటువంటిది మీరు ఆ స్కోప్ కూడా దానికి ఇవ్వనప్పుడు అది చేతులు ఎత్తేస్తుంది, నా వల్ల కాదు, మీ చేతనేం చేసుకోండి అంటుంది. ఇంకా
ఇంకా లివర్ వల్ల కానప్పుడు మనిషి వల్ల కాదు, ఇంకా అక్కడితో అయిపోతుంది లైఫ్, చచ్చిపోతారు అని అనవసరం. భయపెడతానికి చెప్పట్లేదు నేను. ఇట్స్ వెరీ ఈజీ టు అడ్రస్, బట్ వై ఆర్ యూ నెగ్లెక్టింగ్ అనేది నా బాధ. అంటే దాని తీవ్రత తెలియట్లేదు సార్. ఫ్యాటీ లివర్ వల్ల ఎంత తొందరగా డిటీరియరేట్ అయ్యే కండిషన్, లివర్ ఫెయిలియర్ అయ్యి అసలు మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుందని చాలామందికి ఇంకా రిజిస్టర్ అవ్వట్లేదు. బహుశా పడుతున్న వాళ్ళు సిరోసిస్ దాకా వచ్చిన వాళ్ళకే దాని, మనకి ఎంతమంది ప్రముఖులు సార్, మనకి చాలామంది సినిమా పరిశ్రమకి చెందిన వాళ్ళు లివర్ ప్రాబ్లం తోటే మరణించిన ఉదంతాలు ఎన్ని విన్నాను సార్, ఎంతమంది. అవును, మీరు అంటే ప్రముఖులు సెలబ్రిటీల పేర్లు మనం చెప్తే వాళ్ళని డిగ్రేడ్ చేయడం కాదు, దాని ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని అర్థం చేసుకుంటే కామన్ మ్యాన్ ఆల్సో విల్ షుడ్ టేక్ దట్ ప్రికాషన్స్ అనేది నా ఉద్దేశం. ఇస్ టు అడ్రస్ ద కామన్ మ్యాన్. ఎవరిని భయపెడతాం, బెదిరించడం కాదు. ఇట్స్ ఈజీలీ అడ్రసబుల్ ఇష్యూని మీరు ఎందుకు తీవ్రంగా పెంచుతున్నారు అనేది నా క్వశ్చన్. అది సార్. అయితే సార్ ఇప్పుడు మరి లివర్ ఇబ్బందితో ఉన్న వాళ్ళకి మీరు మామూలుగా ఈ డైట్ ఇచ్చినప్పుడు ఏ ఫుడ్ గ్రూప్స్ని తగ్గించేస్తారు, ఎక్సర్సైజ్ పాత్ర ఏమిటి, ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చెప్పచ్చు సార్ మనం? ఫుడ్ గ్రూప్ అంటే ఫస్ట్ ఫ్యాట్ లోడ్ తగ్గించేస్తాం. ఫ్యాట్ తగ్గించాలి. ఫ్యాటీ లివర్ ఉంటే ఫ్యాట్ అయితే ఖచ్చితంగా తగ్గించాలి. ఎనీ కైండ్ ఆఫ్ లివర్ ఇష్యూ ఉన్నప్పుడు ఈవెన్ లివర్ ఎంజైమ్స్ ఏమైనా కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా మేము ఫ్యాట్ లోడ్ తగ్గిస్తాం. ఉదాహరణకి టైఫాయిడ్, జాండీస్ లాంటివి వచ్చినప్పుడు కూడా పల్చటి ఆహారం, కొంచెం లైట్ ఫుడ్ తినమని చెప్తారు మామూలుగా. అది జాండీస్ వచ్చినప్పుడు లైట్ ఫుడ్ కాకుండా ఎక్కువ బటర్ మిల్క్, కూలింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకోమని చెప్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ బ్యాలెన్స్డ్గా ఉంటూ కాంప్లెక్స్ కార్బ్సే ఎక్కువ తినమంటాం. డైజెషన్ ఇష్యూ చేసి మళ్ళీ అక్కడ కూడా వచ్చేది ప్రాబ్లం లివర్కే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిలకడ దుంప ఉందండి, ఇట్స్ ఎ కాంప్లెక్స్ కార్బ్, తొందరగా డైజెస్ట్ అవ్వదు, అటువంటివి తీసుకోవచ్చు ఆటోఫేజీలో అని చెప్తాం మన ప్రోటోకాల్లో. అల్టిమేట్గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేకుండా గట్ హెల్తీగా ఉండి లివర్ హెల్తీగా ఉంటే అండ్ బ్రెయిన్ ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది. ఈ 4 హెల్తీగా ఉన్న తర్వాత సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఈ 4ని అడ్రస్ చేయగలిగే ప్రోటోకాల్ దమ్ము మన ఆటోఫేజీలో ఉంది, మన సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్లో కూడా ఉంది. అందుకే ఇంత ఈజీగా ఫ్యాటీ లివర్ని మీరే చూశారు, ఎంత సివియర్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్న వాళ్ళని కూడా 2 నెలల్లో మొత్తం సెట్ అయిన పరిస్థితులు చూసాం. సో అందుకని నా విన్నపం ఏంటంటే, అబ్యూసింగ్ యువర్ బాడీ కంటే వై కాంట్ యూ అడ్మైర్ యువర్ బాడీ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెకానిజం. మీరు ఎన్ని రాకెట్లు కనిపెట్టినా, ఎన్ని రకాల అద్భుతాలు కనిపెట్టినా బాడీలో ఉన్న మెకానిజంను మించిన మెకానిజం మీరు ఎవరు కనిపెట్టలేరు. అటువంటి మెకానిజంని అర్థం చేసుకుని దాన్ని వై కాంట్ యూ అడ్మైర్ ఇట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనేది నాకు ఎప్పుడు చెప్పాలనిపించే ఆవేదన. అదే ఒక విధమైన సాధన సార్, శరీరాన్ని, ఆరోగ్యాన్ని చూసుకోగలగడం. ఇట్స్ అ వెరీ స్పిరిచువల్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఋషులు తెలియకుండా వాళ్ళకున్న జ్ఞానంతో, వాళ్ళకి అప్పట్లో సెల్ హెల్త్ క్లినిక్ లేదు కానీ అంటే దాదాపుగా వాళ్ళు మూలాల్లోకి వెళ్ళి ఆ బాడీ ఇంటెలిజెన్స్ని ఫాలో అయ్యేవారు. తర్వాత మనకి యావగేషన్స్, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయి వేరే వాళ్ళ చుట్టూ ఉండే ఇంటెలిజెన్స్ని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మళ్ళీ మన బాడీ ఇంటెలిజెన్స్కి రిటర్న్ అవుతున్న టైం వచ్చింది. ఈ రిటర్న్ అవుతున్న టైంలో మళ్ళీ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నమ్మాలా, మన బాడీ ఇంటెలిజెన్స్ మీద మనం నమ్మకం ఉంచుకోవాలా? ఖచ్చితంగా బాడీ ఇంటెలిజెన్స్ మీదే నమ్మకం ఉంచుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోవాలి. అవును. సో ఏదైనా వచ్చిందంటే దాని మీద డిపెండ్ అయిపోవటం అనే ఆలోచన నుంచి కాకుండా దాన్ని ఎలా మన అవసరానికి ఎట్లా ఉపయోగించుకోవాలని చూడాలి. కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఏఈ సర్టిఫైడ్ డాక్టర్స్ను, గూగుల్ సర్టిఫైడ్ డాక్టర్స్ తయారైపోయి మా సెగ్మెంట్లో చెప్తున్నాను. ఇంక ఇప్పుడు రేపొద్దున ఎక్కడైనా కానీ ప్రభుత్వాలు కూడా ఏమైనా ప్రమోట్ చేస్తున్నాయి. బట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మించి ఇంటెలిజెన్స్ అయితే నాకు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయగలవని నేనైతే అనుకోను. బట్ మై ఇంటెన్షన్ ఇస్ మన బాడీ మనతో పాటు మనం పుట్టినప్పటి నుంచి మనం వెళ్ళి చచ్చేదాకా ఉండేది మన బాడీయే. మన బెటర్ హాఫ్ ఎవరంటే భార్యాభర్తల పేర్లు చెప్పుకోవటం కాదు, బాడీ పేరు చెప్పండి, నా శరీరం అండి, నా బెటర్ హాఫ్ అని చెప్పండి అంటాను. అంతగా దాన్ని అడ్మైర్ చేయండి, అంతగా దాన్ని టేక్ కేర్ చేయండి అనేది నా సెల్ హెల్త్లో నేను ప్రతి ఒక్కరికి చెప్పే కౌన్సిలింగే అది. సో అదే విధానాన్ని మేము అందరూ పాటించండి. అసలు మీరు సమస్యతో రాబాకండి, సమస్య లేకుండా రండి సెల్ హెల్త్ క్లినిక్కి. సమస్య రాకుండా ఎట్లా ఉండాలో చెప్తాను. సమస్యతో వచ్చారంటే సమస్యను తీసేసి మీకు మీ శరీరాన్ని మీకే చెప్తాను. మళ్ళీ దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్యూర్ అనే దానికి అర్థం లేదు. విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, విల్ బ్రింగ్ బ్యాక్ టు నార్మల్సీ అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బాడీ లేటర్ ఆన్. అట్లా కాకుండా చిటికేసి తగ్గించేస్తాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా కానీ ఎయిదర్ దే ఆర్ గాడ్స్ ఆర్ స్టూపిడ్స్.
చాలా మంచి మాట చెప్పారు సార్. ఇది అంటే ఇట్స్ అ కోర్ ఫిలాసఫీ. ఐ థింక్ కాలం మారుతున్న కొద్దీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు యంగర్ జనరేషన్ కూడా కొంత అవగాహన పెరుగుతోంది. యా తప్పకుండా హెల్త్ని చేతుల్లోకి తీసుకుని ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్ వైపు అడుగులు వేస్తూ లేదు మీకు ఆల్రెడీ డయాగ్నోస్ అయి ఉంటే గనక తప్పకుండా దాన్ని రివర్స్ చేయకపోతే అది అక్కడ స్టాగ్నేట్ అయిన సమస్యే, ముందుకెళ్తే మరింత సమస్య జటిలం అవుతుంది. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది ఇంకా బెడిసి కొట్టే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ ట్రూ. సార్ ఒక్క మాట ఆల్కహాల్ గురించి కూడా చెప్పాలి సార్. బికాస్ ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ వల్ల కూడా వస్తున్న విషయం జగమెరిగిన సత్యం. అవును. సో చాలామంది చూస్తున్న వాళ్ళకి సోషల్ డ్రింకింగ్ అను ఇంకేదో అలవాటు ఉండొచ్చు, వాళ్ళకి ఏం చెప్తారు సార్? సోషల్ డ్రింకింగ్ అంటే దాని లిమిట్ ఏంటో నాకు తెలియదు. వారానికి ఒకసారి తాగుతుంది సోషల్ డ్రింక్. అందరూ ఉన్నప్పుడు ఊరికే ఒక గ్లాస్ క్యారీ చేసి అదే నిదానంగా తాగుతున్నట్టుగా అందరితో పాటు పార్టీలో పాల్గొంటున్నట్టు ఉండటం అది సోషల్ డ్రింకింగ్ అంటారా మీరు? మీ ఉద్దేశం నాకు తెలియదు కానీ బట్ ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ అనేది కరెక్ట్ కాదు. 30 ml per day ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అవునా సార్? WHO ఇప్పుడు అది వద్దని చెప్పినట్టు చెప్పారు కొంతమంది డాక్టర్లు, కానీ మీరైతే యువర్ సెయింగ్ WHO FDA అండ్ WHO చాలా తీసేస్తుంటాయి, మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత యాడ్ చేస్తూ ఉంటాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే 30 ml దగ్గర ఆగేది ఎవడు, అందుకని ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని తీసేశారు. క్వాలిటీ ఆఫ్ ఆల్కహాల్ చాలా కాస్ట్లీ, చాలా మంచి ఆల్కహాల్ తాగుతున్నాను, సో నాకు ఏ ప్రాబ్లం రాదు, నాకు డబ్బు ఉన్న వాళ్ళందరూ అట్లా ఫీల్ అయిపోతే. ఎథనాల్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఎథనాల్, గ్లూకోజ్ కాదు. ఎథనాల్ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ బాడీ. మీరు దాన్ని కంటిన్యూస్గా గుడ్ క్వాలిటీ ఎథనాల్ తాగుతున్నారా, బ్యాడ్ క్వాలిటీ ఎథనాల్ తాగుతున్నారా అనే దాని మీద క్వశ్చన్ అడిగితే ఎవరైనా ఏ డాక్టర్ అయినా ఏం చెప్తారు? ఎనీ ఎథనాల్ ఈజ్ బ్యాడ్ ఆఫ్టర్ అన్ ఎక్స్టెంట్. But here, when you are abusing your body with very costly ethanol or very cheap ethanol, క్వార్టర్ బాటిల్ కొనుక్కుని సాయంత్రం తాగేవాడు 10,000 రూపాయలు పెట్టి కొనుక్కునేవాడి కంటే 2 రోజుల ముందు ఎఫెక్ట్ అవుతాడు. బట్ అల్టిమేట్గా ఎవ్రీబడి గెట్స్ ఎఫెక్టెడ్ ఇఫ్ దే అబ్యూస్ ద బాడీ త్రూ కంటిన్యూస్ ఆల్కహాల్. వన్స్ ఇన్ ఎ వైల్ ఏదైనా కానీ ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటే ఏ తప్పు లేదు. కానీ ఆల్కహాలిక్స్ మరీ ముఖ్యంగా ఆల్కహాలిక్స్ ఒకసారి అలవాటు పడ్డారంటే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. దే హ్యావ్ టు గో టు రీహాబ్ సెంటర్స్ నౌ. ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా ఎప్పుడన్నా సరదాగా ఎంజాయ్ సోషల్ డ్రింకింగ్ అన్నారు, వన్స్ ఇన్ ఎ వైల్ హ్యావ్ ఏ సోషల్ డ్రింకింగ్, నో ఇష్యూ. బట్ దాన్ని మించిపోతుంది, అది అక్కడతో ఆగదు. వాట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను కదా, దే డోంట్ స్టాప్. ముదిరిపోయిన సమస్య వచ్చిన తర్వాత అప్పుడు ఆపినా కానీ ఉపయోగం లేని పరిస్థితికి వస్తుంది. అంతే. సో రేషనల్గా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుల్ బాడీ చెకప్స్. వారానికి 6 నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉండండి. దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. జబ్బు ఉన్నా లేకపోయినా ఫుల్ బాడీ చెకప్స్ సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి, కనీసం సంవత్సరానికి ఒకసారైనా చేసుకుంటూ ఉంటే మనలో ఎక్కడ డెఫిషియన్సీ ఉందని అర్థం చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకునే దిశగా చేస్తున్నాయి. అందుకే నేను ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా సంవత్సరానికి 42 days అంటున్నాను. చెకప్ చేసుకున్నప్పుడు వచ్చే డిఫికల్టీస్ ఏంటో చూసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా మన ప్రోటోకాల్, మన సెల్ హెల్త్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి ఎన్ష్యూర్ యూ అడ్మైర్ యువర్ బాడీ అండి, యూ లవ్ యువర్ బాడీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అంతే. అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ. And if you want any suggestions, come to our team of doctors in Cell Health, they will help you. చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. లైఫ్ స్టైల్తో ముడిపడి ఉండే ఫ్యాటీ లివర్ డిసీజ్ అండ్ అలాగే లైఫ్ స్టైల్ కొంచెం సోషల్ డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకు, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకు వచ్చే ఇతర సమస్యల గురించి మాట్లాడాం. సో ఫర్ మోర్ క్వశ్చన్స్ తప్పకుండా మీరు సెల్ హెల్త్ క్లినిక్ నంబరు స్క్రీన్పై చూపిస్తున్నాం. ప్లీజ్ కాంటాక్ట్ ద ఎక్స్పర్ట్స్. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో సార్. ఆల్ అబౌట్ హెల్త్ కేర్ అండ్ రూట్ కాజ్ ఎఫెక్ట్ ఏంటని చెప్పి తప్పకుండా మీ ఇంటర్వ్యూస్ చాలామందికి చాలా జ్ఞానాన్ని అండ్ ఆల్సో వివేకాన్ని ప్రసాదిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ టైమ్ సార్. థ్యాంక్ యూ.